జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, చిట్యాల, టేకుమట్ల, మోగుళ్లపల్లి మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గండ్ర వెంకటరమణారెడ్డి, మక్కల కొనుగోలులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మక్కలను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సొంతంగా హమాలీ రవాణా ఖర్చులు భరించినప్పటికీ గోదాంలలో చెల్లించాల్సిన బిల్లుల్లో అక్రమంగా కోతలు విధించి ఒక్కో రైతుకు సుమారు 10,000 వరకు నష్టం కలిగించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు రావాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యాప్ విధానంపై కూడా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శలు గుప్పించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని సెల్ ఫోన్ వినియోగం తెలియని రైతులు ఈ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యూరియా యాప్ని వెంటనే రద్దు చేసి గతంలో అమలులో ఉన్న విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా స్పందించిన ఆయన, రాష్ట్రంలో సీఎం అన్నదమ్ముల రాజ్యం నడుస్తుంటే భూపాల్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బామర్దుల రాజ్యం కొనసాగుతోందంటూ విమర్శించారు. మరి దీని విషయంలో రైతులకు న్యాయం జరగాలి, కట్ చేసిన డబ్బులు తక్షణమే చెల్లించాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది. భారత రాష్ట్ర సమితి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపమని కూడా హెచ్చరిక చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రైతులకు ఒక మక్కల విషయంలోనే కాదు, ఇప్పటి వరకు కూడా వడ్లు అమ్ముకుంటే బోనస్ డబ్బులు పడతలేవు. యూరియా కొనుక్కోవాలంటే యాప్ల పేరు మీద ఈరోజు రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చదువు రానటువంటి అనేక మందికి సెల్ ఫోన్లు ఆపరేట్ చేయలేనటువంటి వాళ్లకు ఈరోజు ఈ యాప్లలో యూరియా తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ యాప్ను తక్షణమే రద్దు చేసి గతంలో ఏ పద్ధతుల్లో అయితే యూరియా అందుబాటులోకి తెచ్చిందో అదే పద్ధతిని తీసుకురావడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు, గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. అధికారులు కోరితే ఇంకా నాట్లు మొదలుగాలే కదా, ఇప్పుడు కరెంట్ ఏం అవసరం ఉన్నదని సన్నాయి నొక్కులు వస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడంలో చేతనైతే లేదు, అదేవిధంగా యూరియా ఇవ్వడంలో చేతనైతే లేదు. మరి కొనుగోలు విషయంలో అక్రమాలు, ఈరోజు రైతుల విషయంలో ప్రతి విషయంలో పూర్తి నిర్లక్ష్యం. మొన్ననే అడావుడి చేసిన రైతు బంధు పైసలు పడే అన్నారు. మరి పడ్డాయా? అందరి రైతు పైసలు పడ్డాయా? పడలే. రైతు బంధు ఒక ప్రయాస అయిపోయింది. ఈ ప్రభుత్వమే ఒక బోకస్ అయిపోయింది. ఈరోజు ఈ బోకస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రైతులందరూ కూడా, నాకు చాలా రోజులు మొన్న 2 రోజులు ఫోన్లు వస్తున్నాయి, సార్ మాకు అన్యాయం జరిగింది, మీరు వచ్చి మా పక్షాన పోరాటం చేయాలని రైతులందరూ కూడా కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా నిన్న చేయాలనుకున్నాం. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు వస్తుందని చెప్తేనే మరి ఆయన నిజంగా అక్కడ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. నిరుపయోగంగా గోదావరి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఎలినా మరి ఇప్పటికే వర్షాలు వాళ్ళ మబ్బు కనబడుతుంది, మన చినుకు పడతలేదు. మన రైతులలో ఒక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నాయి. తక్షణమే పంపులు ఆన్ చేయాలని నిన్న కేటీఆర్ గారు రావడం, ఆ సందర్భంలో పోలీసులు మా నాయకులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి దీన్ని జాప్యం మరి పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అధికారులను కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ గారు ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగితే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణమే ఇంటర్ఫేర్ అయ్యి ఈ జరిగినటువంటి అన్యాయాల మీద తక్షణమే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఈ యొక్క డబ్బులన్నీ కూడా ఇప్పియాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి బామ్మర్ది మీద కూడా మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులకు మోసం చేయడం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పరిపాటు అయిపోయింది. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా మరి అధికారుల యొక్క స్పందించాలని సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుక విచ్చలవిడిగా మరి ఈరోజు అక్రమ రవాణా అవుతూ ఉన్నది. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పేరు చెప్పడం, ఇందిరమ్మ ఇల్లు ట్రాక్టర్లో కాదు, ఈరోజు లారీలలో కూడా డంప్ చేస్తూ ఉన్నారు. ఇసుకను కూడా మరి అరికట్టాలి. భూగర్భ జలాలు ఉండాలంటే, రైతాంగానికి మేలు జరగాలంటే ఈరోజు విచ్చలవిడి ఇసుకను ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 674 బస్తాలు రిసీవ్డ్ రాసిస్తే ఇదే బిల్లుకు 8,08,800 రూపాయలు రావాలి. అయితే వీటికి 7,09,100 7,91,400 రూపాయలు కొట్టింది.
17,400 రూపాయలు లాస్ అవుతున్నాము. ఇలాగే 10 మంది రైతులు లాస్ అయితే 1,80,000, 100 మంది లాస్ అయితే 2 కోట్ల రూపాయలు పోతున్నాయి. దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని దీనికి ఎవరో బాధ్యులు, మా రైతుల డబ్బులు మాకేయాలని మీ అందరికీ నా యొక్క మనవి.